నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. విశాఖపట్నం రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించడం పట్ల గిడ్డి సత్యనారాయణ హర్షం. రైల్వే జోన్ వల్ల ఉపాధి కల్పన కూడా జరుగుతుందన్న ఎమ్మెల్యే. కొత్తపేట మండలం వానపల్లి రామోహనరావుపేటలో పెళ్లి వేడుకల్లో ఫుడ్ పాయిజన్. గిడ్డి శాంతరావు కుమార్తె వివాహంలో భోజనం చేసిన 20 మందికి వాంతులు, విరోచనాలు. పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు, మీడియా ముందు కన్నీళ్లు. కాకినాడ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు, ఇంటి దొంగతనాలు, మోటార్ సైకిల్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ 50 లక్షల 16 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాకినాడ, టూ టౌన్, సర్పవరం, పిఠాపురం, ఇంద్రపాలెం, కొరింగ పోలీస్ స్టేషన్ల పరిధితో పాటు కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో నమోదైన 12 కేసులను పోలీసులు ఛేదించగా వీటిలో 7 చైన్ స్నాచింగ్లు, 2 ఇంటి దొంగతనాలు, 1 ఏటీఎం కార్డు మోసం, 2 మోటార్ సైకిల్ చోరీ కేసులు ఉన్నాయన్నారు. చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయిన పల్లా సురేంద్ర కుమార్, రంగాల శ్రీనివాసరెడ్డి వద్ద నుంచి 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి, 40,000 నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనుకున్నాము ప్రాపర్టీ కేసెస్ కొన్ని రికవర్ అయ్యాయి, కొన్ని చైన్ స్నాచింగ్ పెండింగ్ ఉన్నాయని. ఆ రోజు మీరు అడిగితే నేను చెప్పాను వెరీ సూన్ చైన్ స్నాచింగ్ ఆల్సో వి విల్ డిటెక్ట్ అని. సో ఏఎస్పీ కాకినాడ అలాంగ్ విత్ హిస్ టీమ్, సిసిఎస్ కాకినాడ, వీళ్ళందరూ దే డిడ్ ఎ గుడ్ జాబ్. 2 ముద్దాయిల్ని, చైన్ స్నాచింగ్ ముద్దాయిల్ని, అట్లనే ఒక బైక్ కంప్యూటర్ని పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి 7 చైన్ స్నాచింగ్లు, కాకినాడ సబ్ డివిజన్ లో జరిగిన 7 చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 7 చైన్లు కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ రికవర్ అయ్యాయి. అట్లనే ఒక 600 గ్రాములు వెండి, దాంతోపాటు ఒక 40,000 క్యాష్ రికవర్ చేశారు. దాంతో పాటుగా ఒక 3 బైక్స్, ఈ మధ్యన పోయినవి 3 2-వీలర్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మొత్తం 12 కేసెస్ డిటెక్ట్ చేశారు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం ద్వారా. ఇందులో 3 ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. పల్లా సురేంద్ర కుమార్ అని, ఇతను ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాడు. ఇతని మీద రకరకాల ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి. ఏటీఎం కార్డు మార్చేసి అక్కడ డబ్బులు డ్రా చేసిస్తానని తీసుకోవడం, ఇట్లాంటి అఫెన్సెస్ ఒక 65 ఏటీఎం అఫెన్సెస్ ఉన్నాయి అతని మీద. అట్లనే శ్రీనివాస్ రెడ్డి, రంగాల శ్రీనివాస్ రెడ్డి అని, ఇతను కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్. ఇతని మీద మన దగ్గరే 3 టౌన్ లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతని మీద ఒక 14 కేసులు ఉన్నాయి పాతవి. వీళ్ళిద్దరిని ఈ చైన్ స్నాచింగ్ నిమిత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అట్లనే రచ్చ నాగ సతీష్ కుమార్, ఇతని మీద కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతను బైక్ దొంగతనాల్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 బైక్స్ దొంగతనం చేయడంలో ఈ సతీష్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో టోటల్ గా ప్రాపర్టీ 320 గ్రామ్స్ గోల్డ్, 600 గ్రామ్స్ సిల్వర్, అట్లనే 40,000 రూపాయలు క్యాష్, దీంతో పాటుగా ఒక 3 బైక్స్, టోటల్ వర్త్ అబౌట్ 51 lakhs రికవర్ చేయడం జరిగింది. వెరీ సూన్ ఇది విక్టిమ్స్ కి అందజేస్తాం. దీనిలో ఒక ఓల్డ్ లేడీ ఎవరో నా దగ్గరకు వచ్చి కలిశారు, సార్ ఇట్లా చైన్ లాగారు, నాకు చాలా భయం వేసిందండి అని. ఆ రోజు ఆవిడకి చెప్పాను, ఖచ్చితంగా పట్టుకుంటామమ్మా, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఇవాళ రేపా వారం కానీ ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పాను. సో నౌ ఐఎమ్ గ్లాడ్ దట్ అవర్ టీమ్ కుడ్ డిటెక్ట్ ద కేస్ అండ్ నాప్ ద అక్యూజ్డ్. థ్యాంక్ యూ. పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ ప్రెస్ మీట్ పాయింట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించడం పట్ల హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఈ రైల్వే జోన్ వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చొరవతో కేంద్రం విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల స్వప్నం నెరవేరిందని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నాయి. అదేంటంటే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, దీని కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు
వారిరువురు కూడా ఎంతో ప్రయత్నం చేసి చివరికి దాన్ని సాధించడం జరిగింది. ఇది మన రాష్ట్ర ప్రజల విజయంగా భావించాలని చెప్తున్నా. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది. ఆ క్రమంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ రైల్వే జోన్ గురించి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంతో సహకారం అంటే వాళ్ళ యొక్క కోఆపరేషన్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఇది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప వరంగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా ఉద్యోగాలు ఈ సెపరేట్ రైల్వే జోన్ ఉండటం వల్ల డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రెండు కూడా కలిసి వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి వరంగా భావిస్తున్నాం. ఎందుకనంటే పోరాటం చేసి సాధించేది ఒక గొప్ప విజయంగా భావిస్తాం. దానివల్ల ప్రయోజనం పొందేటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో గర్వంగా దాన్ని అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ తీసుకొచ్చినటువంటి మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి రామ్మోహన్ రావు పేటలో పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్. గిడ్డి శాంతరావు కుమార్తె వివాహంలో భోంచేసిన 20 మందికి వాంతులు విరోచనాలు. వెంటనే వారిని వానపల్లి ప్రాథమిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. వాళ్ళు అడిగితే చెప్తారు. వాళ్ళు పెళ్లి కూడా జరిగిందండి. పిల్లలు తీసుకున్నాడు కదా, పిల్లలు తీసుకున్నాడు పిల్లలు తీసుకున్నాడు.
ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో సూరాబత్తుల చిన్న కుమార్తె రాజీ నిహాన్సి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మజ్జిగ రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు బోదిరెడ్డి గోపి హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు బొగత శ్రీను, సామంతుల గోపి, అనంతపు రాజు మీడియాతో మాట్లాడుతూ చిన్న కుమార్తె రాజీ నిహాన్సికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు మజ్జిగ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈరోజు హాస్పిటల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరియు రొట్టెల పంపిణీ కార్యక్రమం పేషెంట్లకి మా మిత్రుడు చిన్నగారి అమ్మాయి రాజీ నిహాన్స పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరపబడింది. కానీ ఈ మంచి అవగాహన తనకి మనసులో రావడం, ఆయన ఉదయం ఫోన్ చేసి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరి బ్రెడ్స్ కూడా పంచిపెడదామని చెప్పి ఆయనకు ఆలోచన విధానం వచ్చి మాకు ఫోన్ చేయగానే మేము వాగరాజేష్ గారు చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇక్కడ స్టాఫ్కి చెప్పి ఏర్పాట్లు చేశారు. నిజంగా ఇలా హాస్పిటల్ అభివృద్ధికి పేషెంట్లకి కూడా ఎంతోమంది దాతలు ఎదురుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని మా ఫ్రెండ్స్ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్ అభివృద్ధికి సహాయం అందరూ కూడా చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన పేషెంట్లకి మంచి కార్యక్రమం పెట్టి ఏదైనా వాళ్ళకి వసతి కల్పించి ఏదైనా వాళ్ళకి ఫుడ్ అది అరేంజ్ చేస్తే చాలా మంచిదని మేము భావిస్తున్నాం. బయట ఎన్నో మన వేస్ట్ ఖర్చులు చేస్తుంటాం. నిజంగా ఈ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లు ఖర్చు పెడితే ఆ ప్రతి రూపాయికి విలువ కూడా కనబడుతుంది. ఇలాగ మా మిత్రుడు చిన్న వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ అందరం కలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం మా గోపి గారు కూడా వచ్చి, నారాయణ గారు వచ్చి పంచిపెట్టడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు, సత్యప్రభు గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళ అనుచరులుగా మేము హాస్పిటల్ సిబ్బందికి ఎప్పుడు సరే సహకరిస్తున్నాం. వచ్చిన పేషెంట్లు కూడా మేము మా చేతనంత సహాయం మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున మేము చేస్తున్నాం. ఇలా నారాయణ గారు, గోపి గారికి, ఎమ్మెల్యే సత్యప్రభు గారికి మా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మా అభినందనలు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మన చిన్న గారి అమ్మాయి గారి పుట్టినరోజు సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరితో మధ్య పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ రొట్టెలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఇది ఒక అనుభూతి మాకు ఈరోజు. ఇలాగే ప్రతిసారి ఎవరి పుట్టినరోజైనా ఈ కార్యక్రమం ఇలా చేపెడితే నలుగురిలోని బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలేశ్వరం నగర పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు సూరాబత్తుల కొండలరావు గారి అబ్బాయి చిన్న వారి అమ్మాయి బర్త్డే సందర్భంగా ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళు, బ్రెడ్, అలాగే ఇక్కడ మజ్జిగది పంచిపెట్టడం జరిగింది. మరి ఆ పాప బర్త్డేని ఇలా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ పాపకి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగాలని, ఆ దీవెనలు మీరు అందరూ అందించాలని, అలాగే ఈ కార్యక్రమాలు ఈ హాస్పిటల్లో చాలా కార్యక్రమాలు చేయటం, సేవకి ఏలేశ్వరంలో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకునే ఆలోచన వచ్చిన అన్నయ్య వాళ్ళ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులపై నారా లోకేష్ కు వివరించారని, తాను ఒక్కడనే పార్టీ కార్యక్రమాలు చూడలేకపోతున్నారని తెలపడం జరిగిందని, తన సూచన మేరకే పిఠాపురం నియోజకవర్గంలో కమిటీ వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవిపై వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను, లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే
ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో సమస్య అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో 100 అనుకుంటారు. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంప్రదించింది. మొన్న నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. ప్రెస్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. అది నవీన్ గారిని కానీ లేదంటే సతీష్ గాని ఎవరినన్నా వేయచ్చు. పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళు లేరు కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. గతంలో మీకు సీట్ రాకపోతే చాలా మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా తప్పించడం వల్ల కార్యకర్తలు వాళ్ళకి ఎవరికి సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. ఆ 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, భరాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరొకరు త్యాగం చేయాలి, తప్పదు. అది ఓకే. తెలుగుదేశం పార్టీ గురించి వాళ్ళు చేసేది కార్యకర్తలు ఆ తరుణంలో ఇటువంటి కార్యకర్తల మనోభావాన్ని మానసిక స్థాయిలో తీసుకురాకూడదు. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రైతులు పండించిన పంటలకు కొనుగోలు సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలను గమనించి రైతులకు మద్దతు ధర సాధించడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు డోన్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సంబంధించిన సమస్యల మీద రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించలేనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందంటే, ఒకసారి రైతుల పరిస్థితి చూస్తే, రైతుల గురించి ఆలోచన చేస్తే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని, రైతులు పడుతున్నటువంటి అవస్థలను, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల బాధ కలుగుతుంది. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతన్న ఈరోజు అన్నమో రామచంద్ర అనేటువంటి అరిచేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి, ఈ దేశానికి రైతు వెన్నెముక అని చెప్పేసి ఒకనాడు పేరుండేది. కానీ ఈరోజు రైతే రాజు అనేటువంటిది ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ రైతులకు పెద్దపీట వేసి ఉచిత విద్యుత్ కానీ, ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి చేస్తే, ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది రైతుల కోసం. ఒకసారి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఈనాడు టీడీపీ ప్రభుత్వానికి తేడా చూస్తే, ఆనాడు చెప్పిన మాట ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించడం జరిగింది, రైతులకు మేలు చేయడం జరిగింది. వాటిలో కొన్ని ఆలోచన చేస్తే, కానీ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట చెప్తే, అదనంగా 1000 రూపాయలు కలిపి ప్రతి సంవత్సరము 13,500 రూపాయలు
ప్రకారంగా 64 లక్షల మందికి రైతులకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి పండించిన పంటకు ప్రతి పంటకు ముందుగానే జాబ్ క్యాలెండర్ మాదిరి ప్రతి రైతు ఈ పంట మేము కొనుగోలు చేస్తాం, ఈ పంటకి ఇంత రేటు అని చెప్పి మద్దతు ధర చెప్పి ఆ చెప్పిన మేరకు కొనిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, మరి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభావ అనే పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులను నమ్మించడం జరిగింది. మరి ఏం జరిగింది? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కేవలం 1 సంవత్సరం మాత్రమే 20,000 ప్రకారంగా ఎంతమందికి రైతులకు వేశారు? 48 లక్షల మందికి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 13,500 ప్రకారంగా 5 సంవత్సరాలు చేస్తూ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా వర్తించడం జరిగింది. మరి ఈనాడు ఒరిజినల్ రైతులకే లేదు, కౌలు రైతులకు అంతకంటే లేదు. మరి ఈరోజు మరి ఆనాడు ప్రతి రైతుకు ఎరువులు, విత్తనాలు, యూరియా ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాలని చెప్పి రైతు బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు గాని, ఎరువులు గాని, యూరియా గాని ఈరోజు ప్రతి రైతు కేంద్రానికి గ్రామాలకే ఇచ్చి రైతులు అవస్థలు పడకుండా, కష్టాలు పడకుండా రైతుకు సాయం చేయడం జరిగింది. కానీ ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో యూరియా కోసం మరి కేవలం అధికార పార్టీ నాయకులే రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కూడా బలవంతంగా లారీలనే హైజాక్ చేసి లారీలను కూడా ఎత్తుకెళ్లి మరి ఆ యూరియాను కూడా మరి వాళ్ళ బ్లాక్ గా అమ్ముకోవడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నటువంటి మాట, చెప్పిన మాట నిలబెట్టుకున్నాడా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఒక్క రైతు కూడా పంట ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకం అని చెప్పి ఏర్పాటు చేసి, ఈ క్రాప్ బుకింగ్ అని చెప్పి ఏర్పాటు చేసి ఒక్క రైతు ₹1 కూడా కట్టకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీలకు రైతుల తరఫున మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 12,500 కోట్లు ఇన్సూరెన్స్ మాట రైతుల తరఫున కట్టిన మాట వాస్తవం కదా ఒకసారి ఆలోచన చేయండి. మరి మొక్కజొన్న గాని, కంది గాని, జొన్న గాని, కొర్రలు గాని ప్రతి పంటకు ఆనాడు మద్దతు ధర ఉండేది. రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఈ రోజు రైతులు ఒకసారి ఆలోచన చేస్తే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి అరటి విషయం చూస్తే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఉల్లి అయితే ఈరోజు డోన్ నియోజకవర్గంలో వివిధ రకాల పంటలకు మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు. మళ్ళీ మా ప్రాంతంలో మొదటగా మొక్కజొన్నలు, కందులు, సజ్జలు, రాగులు, జొన్నలు, అరటి, చీని, బత్తాయి ఇవన్నీ ప్రధాన పంటలు. మళ్ళీ ఈ పంటలకు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు. ఏదో కందులు అరకొర చేసి మీ కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు కొన్నారు కానీ స్వచ్ఛమైన రైతు సోదరులు పంటలు మీరు ధాన్యం సేకరించలేదు. మళ్ళీ గత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, మా రైతుల ప్రభుత్వంలో ఆ రోజు ఊరు బయట ఉన్న కల్లాల దగ్గర పోయి రైతు భరోసా కేంద్రాలు, విహెచ్ఏలు గాని, అగ్రికల్చర్ అసిస్టెంట్లు గాని ఆ రోజు ధాన్యం సేకరించి వాళ్ళకి వెంటనే డబ్బులు 15 రోజుల నెలల లోపల వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసిన ప్రభుత్వం ఏదయ్యా అంటే రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతులకు ఇందాకే శ్రీరాములు గారు చెప్పినట్టు రైతులకు ముందుగానే మద్దతు ధర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ పంటల బీమా కూడా ఆ రోజు క్రాప్ లోన్ తీసుకుంటే 1,000-1,500 రూపాయలు కట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజు 1,000-1,500 కట్ చేయకుండా మహనీయుడు పాపం రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన రైతుల కష్టాలు తీసిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ప్రకటించి రైతులకు ₹1 లేకుండా ఆయననే 100 కోట్లు కట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాం, మా రైతుల తరపున, మా రైతు సంక్షేమం తరపున ఒకటే వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పగలుగుతున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా గమనించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్.
విశాఖపట్నం రైల్వే జోన్ గా కేంద్రం ప్రకటించడం పట్ల గిడ్డి సత్యనారాయణ హర్షం. రైల్వే జోన్ వల్ల ఉపాధి కల్పన కూడా జరుగుతుందన్న ఎమ్మెల్యే. కొత్తపేట మండలం వానపల్లి రామోహనరావుపేటలో పెళ్లి వేడుకల్లో ఫుడ్ పాయిజన్. గిడ్డి శాంతరావు కుమార్తె వివాహంలో భోజనం చేసిన 20 మందికి వాంతులు, విరోచనాలు. పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు. మీడియా ముందు కన్నీళ్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.